ఎంతమంది నమ్ముతారండి? అసంభవాలను సంభవాలుగా చేసేవాడే మన దేవుడు. అసాధ్యాలు సుసాధ్యాలుగా చేసేవాడే మన దేవుడు. పుట్టుకుంటి వాడిని నడిపించగలిగిన వాడు, పుట్టుగుడ్డి వాని కళ్ళు తెరవగలిగిన వాడు. చచ్చి సమాధిలో 4 రోజులున్న లాజరును సజీవుడిగా లేపగలిగిన వాడు. దేవునితో చెప్తే ఏమొస్తుంది, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అని అంటారేంటండి? నీ సమస్య దేవునితో చెప్పినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. నీ సమస్యను, నీ బాధను, నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని చూడగలుగుతాం. ఎక్కడ క్రీస్తు ఉంటాడో అక్కడ యగాధంలో పడిపోయిన వాడిని కూడా పైకి లేపగలుగుతాడు. ఆయనతో చెప్పుకో నీ బాధ, ఆయనకి చెప్పుకో నీ వేదన, ఆయనతో చెప్పు నువ్వు పోగొట్టుకున్నదేదో. మొదటి ప్రేమ పోయింది ప్రభా, మొదటి విశ్వాసం పోయింది ప్రభా, నా భక్తి పాడైపోయింది ప్రభా, నా హృదయం చెడిపోయింది ప్రభా, నేను తప్పులో పడ్డాను ప్రభా, నేను దూరమయ్యాను ప్రభా అని తప్పు ఒప్పుకుంటే దేవుని అద్భుతం చూడగలుగుతాం.